నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం నాయన. గురువుగారు, కొత్త సంవత్సరం 2024 అన్ని రాసుల వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా రాశి ఫలాల వాళ్ళు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా మనకు ప్రామాణికం ఏమిటి? కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం. 2024 అంతా ఎలా ఉండబోతుంది గురువుగారు అని మీరు అడుగుతున్నారు. అయితే ఉగాది పండుగకు మనము పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అనేది మనం చేసుకుంటాం. అప్పుడు ప్రతి వాళ్లకు కూడా ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, మిగతా పంటల విషయాలు కానీ ఇంకొకటి కానీ రైతాంగానికి ఎలా ఉండబోతుంది ఏమిటి, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుల వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఎదగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కానీ, వివాహము, సంతానము, ఎదుగుదల, కొత్తగా ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు, తర్వాత భూముల వలన ఏదైనా తకరారులు ఉండేటువంటి వాళ్లకు, కోర్టు పరమైనటువంటి కేసుల నుండి బయటపడాలి అనుకునేటువంటి వాళ్లకు, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉగాది పండుగ నాడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు జనవరి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరము అంటే ఈ 2023 వెళ్ళిపోయి 24 సంఖ్య వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్సుకతతో మీరు అడుగుతున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మళ్ళీ అప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడైతే ప్రతి వాళ్లకు కూడా ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తెలియజేస్తాను తప్ప. గురుగారు, వచ్చే సంవత్సరం 2024 వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది గురుగారు? వృషభ రాశి వాళ్లకు 2024 జనవరి నుండి సంవత్సరాంతము వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు వీళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది. సంఘములో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, వృత్తి వ్యాపారాలలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు, భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు ఉన్నాయి వీళ్లకు, ఉన్నతమైనటువంటి ఆశయాల వైపు వీళ్ళ యొక్క అడుగులు ఉండబోతున్నాయి ఈ సంవత్సరము. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటము, తద్వారా గవర్నమెంటు ప్రభుత్వము చేత కొంచెము గుర్తింపబడేటువంటి విధానముగా కీర్తి ప్రతిష్టలు రావటము. అంటే ఒక మనిషిని ప్రభుత్వం గుర్తించి ఒక ఇది చేసింది అంటే ఎవరికైనా సంతోషమే కదా. అలా ప్రభుత్వము చేత గుర్తింపబడి వీళ్లకు సన్మానాలు అలాంటివి జరగడం అనేటువంటిది జరుగుతుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీళ్ళ వాక్కుకు, వీళ్ళు ఏది మాట్లాడినా మాటకు విలువ పెరుగుతుంది. మీ వాళ్ళు చెబితే మాకేమిటి, తప్పకుండా చేస్తాము అనేటువంటి ఇది వస్తుంది. దూర ప్రదేశాలలో ఉండేటువంటి అంటే విదేశాలలో ఉండేటువంటి వాళ్ళ వలన వీళ్లకు కొంచెము ఏవో కొంచెం శుభకార్యానికి సంబంధించినటువంటి మాటలు కానీ మంచి ఇది తెలుస్తుంది. సంతోషకరమైనటువంటి వార్తలు తెలియడం అని దాని అర్థం. అలా తెలుస్తాయి. నూతన గృహప్రవేశము కానీ, లేదు అంటే మామూలుగా స్థలాలు కొనడము కానీ, లేదా ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి యోగము కానీ, ఇలాంటివన్నీ ఉండిపోతాయి. చేస్తూ ఉండేటువంటి వ్యాపారాలలో కొంతమందిని చేర్చుకొని ఆ వ్యాపారాన్ని విస్తృతి చేసి ఇంకా యోగవంతముగా నడపాలి అనేటువంటి ఒక నిర్ణయానికి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వృషభ రాశి వాళ్ళు.
ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి మార్పులు రావటము, ఉన్నతమైనటువంటి స్థితికి అంటే ప్రమోషన్ లాంటిది రావటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరంలో. ఎప్పటి నుంచో బాధపడుతూ ఉండేటువంటి దీర్ఘకాలికమైనటువంటి మనస్సులో కించిత్ బాధ ఉండేది ఈ సంవత్సరం వీళ్లకు తీరుతుంది. తప్పకుండా శుభకార్యాల వైపు అడుగులు వేస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది ఈ సంవత్సరం వీళ్లకు. ఆ తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా వాళ్ళని అనుకున్నట్టు సంపాదన ఉంటుంది ఈ సంవత్సరం వీళ్లకు. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. వీళ్ళు అలా ఊహించని విధముగా వీళ్ళ యొక్క అడుగులు ఉంటాయి రాజకీయాలలో ఉండే వాళ్లకు. ఏది ఏమైనా యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్లకు చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. దేవస్థ అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.